హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ లాస్ట్ డే కదా న్యూ ఇయర్కి, December 31st. సో ఇవాళ అయితే మేము కూడా కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. మేము కూడా బట్ ఇంటర్నల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసుకున్నాము. జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ అనమాట, మేము 3 కపుల్స్. సింపుల్గా మెనూ పెట్టుకొని, లాస్ట్ ఇయర్ కొంచెం కాంప్లికేటెడ్ చేసుకొని టైం అంతా కొంచెం వేస్ట్ అయింది వంట చేసుకోవడంలోని. సో ఈసారి అయితే మెనూ సింపుల్గా పెట్టుకున్నాం, అందరూ ఒక్కొక్క వెరైటీ చేసుకుంటున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ తనైతే చికెన్ ఫ్రై చేసింది, అండ్ మా వదిన అయితే రైస్ ఐటమ్ అనమాట, సమ్ పులావ్ మష్రూమ్ పులావ్ లాగా చేశారు. నేనైతే పీనట్ మసాలా అండ్ ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నా, అండ్ దాంతోపాటు పన్నీర్ టిక్కా లాగా. సింపుల్గా ఇంట్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫన్ గానే, విత్ అందరూ షేర్ చేసుకుని ఫుడ్. నేను ప్రిపేర్ చేసే ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పీనట్స్ మసాలా ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. చూడండి, ఫస్ట్ నేను ఈ పీనట్స్ వచ్చి తీసుకున్నాను. మాకు చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, సో అందరూ ఒక్కొక్క వెరైటీ చేస్తారు కాబట్టి దీనికన్నా మేము 6 మెంబర్స్ అనమాట, అడల్ట్స్. అండ్ ఇంతకన్నా ఎక్కువ తినరు కదా అని చెప్పేసి జస్ట్ ఈ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాము పీనట్ సలాడ్ కాబట్టి. అవన్నీ ఏం యాడ్ చేయాలో మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇవి వాష్ చేసేసుకున్నాం. మనం ఫస్ట్ కొంచెం వాటర్తో వాష్ చేసేసుకున్నాము. ఇలా వాష్ చేసేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట. ఒక 2 hours అలా సోక్ చేసుకుంటే మనకి త్వరగా బాయిల్ అయిపోతుంది. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది అప్పుడు. సో ఇలాగా కొంచెం వాటర్ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్లో వేసేసుకొని అవి ములిగేలాగా నానబెట్టేసుకుంటే 2 hours. ఎగ్ మసాలాకి నేను ఎగ్స్ బాయిలర్లో బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇది నాకు చిన్న బాయిలర్ కుక్కర్ ఉంది, సో దాంట్లో కొంచెం వాటర్ అవి ఫిల్ చేసేసి. సో ఇది తెలుసు కదా మీకు, ఇక్కడ ఆన్ చేయాలి. లోలో పెట్టుకుంటున్నాను నేను. గిన్నెట్స్ అయితే నానబెట్టేసుకున్నాం కదా 2 hours. 2 hours తర్వాత మనం దీన్ని బాయిల్ చేసేసుకుందాం ఇప్పుడు. సో దీంతోపాటు నేను కొంచెం కార్న్ కూడా వేస్తున్నా, స్వీట్ కార్న్, ఫ్రోజన్ కార్న్ అనమాట. ఇది నేనైతే కార్న్ తోటి తీయలేదు, ఇది ఫ్రోజన్ కార్న్. ఇది ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాము. నేను ఎక్కువ రాక్ సాల్టే వాడతాను, ఎందుకంటే టేబుల్ సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ చాలా మంచిదని చెప్తారు. టేబుల్ సాల్ట్లో మొత్తం అన్నీ తీసేస్తారట, బాగా రిఫైన్ చేసేస్తారు కదా. సో ప్రజెంట్ అయితే నేను 2 spoons వేసాను దానికి. ఒకవేళ ఉప్పు సరిపోతే మనం టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత సలాడ్ చేసుకున్నప్పుడు. పెట్టేసి 3 విజిల్స్ రానిస్తాను నేను. ఇందులో ప్యారల్గా అయితే నేను ఇవి కట్ చేసేసుకున్న వెజిటేబుల్స్. ఆనియన్ స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. కీరా గ్రేట్ చేసేసాను, ఒక స్మాల్ సైజ్ కీరా. ఇవైతే 2 small size ఆనియన్స్, ఇది ఒక మీడియం సైజ్ కీరా. ఇవి కూడా చాలా స్మాల్ పీసెస్ కట్ చేశాను. టొమాటో కూడా బిగ్ సైజ్, ఒక పెద్దది ఇంత సైజ్ ఆఫ్ టొమాటో తీసుకున్నా. ఇవి కూడా స్మాల్ పీసెస్. ఇంకా స్మాల్ పీస్ తీసుకున్నా మీకు బాగుంటుంది అనమాట సలాడ్కి. 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. సో చూస్తే బాయిల్ అయిపోయినాయి. మొత్తం స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇవి కూడా పీనట్స్తో పాటు స్వీట్ కార్న్ కూడా మెత్తగా అయిపోయినాయి. సో దీని అయితే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంది కదా దీంట్లో, కొంచెము ఎక్సెస్ వాటర్ని నేను డ్రైనర్తో డ్రైన్ చేస్తాను ఇది ఇప్పుడు. సో డ్రైన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది చల్లారనివ్వాలన్నమాట. ఇది హాట్గా ఉంది కదా, ఇట్లా మిక్స్ చేసేస్తే మొత్తం అవన్నీ వాటరిష్ అయిపోతుంది. సో కొంచెం చల్లారనిద్దాము, చాలా వేడిగా ఉన్నాయి. అండ్ మీకు ఉప్పు సరిపోయిందా లేదా అంటే మీరు ఒక టేస్ట్ చేసి చూడొచ్చు. సో నేనైతే చూసేసాం, ఉప్పు బాగానే ఉంది. బట్ తర్వాత టేబుల్ సాల్ట్ కొంచెం వేయాలి, ఎందుకంటే మనం ఇంకా వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా సలాడ్లోకి. సో అవైతే కొంచెం వెజిటేబుల్స్ అయితే ఉప్పు వేసుకోవాలన్నమాట. పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పన్నీర్ క్యూబ్స్ అయితే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదైతే నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. మిల్కీ మిస్ట్, ఇది చాలా బాగుంది. క్యూబ్స్ బాగా కట్ అయినాయి అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. సో దీంట్లో ఫస్ట్ సాల్ట్ 1/2 spoon వేసుకుంటున్నాను నేను. కొంచెం పసుపు, కారం మనకి సరిపోయేంత వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే మేము కొంచెం మీడియం కారం తింటాం, ఎక్కువ తినము. అండ్ నేను ఒక పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది కదా అని పెప్పర్. సో అలాంటప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకోవచ్చు మీరు కారం.
కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. ఎప్పుడు ఏంటంటే జీలకర్ర ధనియాలు 1:2 క్వాంటిటీలో వేసుకోవాలి. మనం 1/2 స్పూన్ తీసుకున్నాం అంటే 1 స్పూన్ వేసుకోవాలన్నమాట ధనియాల పొడి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటాను. సో ఇది కూడా ఘాటు ఉంటుంది కదా, సో మనం చూసుకొని వేసుకోవాలన్నమాట కారము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము స్పూన్ తోటి. సో ఇలాగా మీకు స్పూన్తో కానీ ఇవ్వకపోతే మీరు కాంటే చేతితో కలుపుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మనము ఇలా ఉప్పేస్తే బాగా అంటుకుంటుంది అనమాట. మసాలా మొత్తం అన్నీ ముక్కలకు అంటుకోవాలి బాగానే. నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక 30 minutes to 1 hour పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేద్దాం. సో ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ బాయిల్ చేసినవి ఇలాగా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. అన్ని ఎగ్స్ కట్ చేసుకొని దాని మీద ఇలా కొంచెం సాల్ట్ అలా చల్లేసుకొని తర్వాత కొంచెం కారం మీ స్పైస్ బట్టి వేసుకోండి. మాకైతే ఇది ఎక్కువ కారం కాదు కాబట్టి మాది కొంచెం ఎక్కువ వేస్తున్నాము. కరివేపాకు పొడి అనమాట. ఇది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కరివేపాకు పొడి వేస్తున్నాం. కరివేపాకు పొడి ఏంటంటే ఇది మసాలా అంటే మనం అన్నంలో కలుపుకొని తింటాం కదా, ఆ పొడి ఓన్లీ కరివేపాకు కాదు, దాంట్లో ఒక మినపప్పు ఇంకా మిరియాలు నువ్వులు అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో పొడి. సో కరివేపాకు పొడి బదులు మీరు మిరియాల పొడి వేసుకోండి, పెప్పర్ పౌడర్. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. ఎందుకంటే మాకు కరివేపాకు పొడిలో మీరు నాకు ఇవన్నీ మిక్స్ కరివేపాకు పొడి ఒకటే వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే కొంచెం ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో లాస్ట్లో మనం తినే ముందు నిమ్మకాయ కొంచెం పిండుకొని లైట్గా ఒక 2 drops 3 drops అలా పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. పన్నీర్ అది మ్యారినేట్ చేసి పెట్టాను కదా, మ్యారినేట్ చేసేసి ఇలాంటి స్టిక్స్ అనమాట ఉంటాయి మనకి బయట అమ్ముతారు. ఆ స్టిక్స్లోని పన్నీర్ ఇలాగా గుచ్చేసి ఒక్కొక్కదానికి 3 పన్నీర్. నేను 2 pans పెట్టాను త్వరగా అయిపోవాలని చెప్పేసి. జస్ట్ కొంచెం ఫస్ట్ ఆయిల్ రాసేసి బ్రష్ తోటి ఇలా పెట్టడం అనమాట. సో ఇది ఫ్రై అయితే ఇంక ఇలాగా తిప్పుకుంటూ ఉండవే మనం. టర్న్ చేసేసాను చూడండి, ఇలాగా అలా ఫ్రై అవుతుంటే అలా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఉండేవి అనమాట. ఫ్రై అయింది అలా. పీనట్స్ స్వీట్ కార్న్ ఒక బౌల్లో తీసుకొని ఇంక ఇవన్నీ కలిపేసుకోవడం. తినడానికి మేము కొంచెం రెడీగా ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ కలిపేసేసుకుంటున్నాం. సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, బాగానే మిక్స్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కదా. కొంచెం కారం లైట్గా వేసుకోవాలి, పెప్పర్ పౌడర్ లైట్గా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం. తెలుసు కదా క్వాంటిటీ, అది ఒక్కటైతే ఇది హాఫ్ వేసుకోవాలి. ఇది వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవడం. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకోండి. అలాగా మళ్ళీ కలిపేసుకోండి. మీకు సరిపోతే కొంచెం లెమన్ జ్యూస్ కానీ ఉప్పు కానీ ఏమైనా సరిపోతే టేస్ట్ చేసుకొని చూసుకొని వేసేసుకోండి. రెడీ పీనట్ మసాలా. సో ఫైనల్గా మాది మెనూ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సరే కదా ఇవన్నీ వెరైటీస్ అందరూ కొన్ని అలా వెరైటీస్ తెస్తే అయింది. అదైతే ఫ్రెంచ్ వైన్. మేము ఫస్ట్ టైం ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాం ఫ్రెంచ్ వైన్. సో మేమైతే పార్టీ స్టార్ట్ చేసేస్తున్నాము. ఇదిగోండి సెటప్ అంతా అయిపోయింది అక్కడ. సో ఇదిగోండి సెటప్, ప్రొజెక్టర్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. మ్యూజిక్కి ఫుడ్ సెటప్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. లైట్లు ఆపేసాం, ఏం కనిపించట్లేదు. అంతే, పార్టీ స్టార్ట్. ఫుడ్ అంతా తినేసిన తర్వాత పాటలకి సరదాగా అలా డ్యాన్స్ చేద్దామని, ఏదో మాకు వచ్చి రాని డ్యాన్స్ తోటి, మేమేం ప్రొఫెషనల్స్ కాదు, సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇది వీడియోస్ పెట్టాను నేను, క్లిప్స్, చాలా నవ్వుకోవడానికి అయితే బాగుంటుంది. మొత్తం మేము 3 couples ట్రై చేసామని డ్యాన్స్. ఎవరికి రాదండి డ్యాన్స్, ఇది జస్ట్ ఫర్ ఫన్, అలా సరదాగా ఉంటుందని చెప్పేసి అలా ట్రై చేసాం మేము. ఓకే
అలా సరదాగా పాటలు వింటూ అండ్ ఇలా డ్యాన్స్ చేస్తూ అలా టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉందని చెప్పేసి కార్డ్స్ అయితే ఆడుకున్నాము. మాకు చాలా ఇష్టం కార్డ్ గేమ్ అంటే. దాంట్లో లీస్ట్ కౌంట్ ఎక్కువ ఆడతాం అనమాట మేము. సో అదైతే కొంతసేపు ఆడుకున్నాము, ఒక 2-3 గేమ్స్. ఇంకా 12 అయ్యాక కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఈ కేక్ మేము హోమ్ మేడ్ అనమాట, మౌదిన్ చేశారు. హెల్దీ కేక్ విత్ జాగరీ అండ్ వీట్. సో అలా కేక్ కటింగ్ చేసేసి ఇంకా సరదాగా అలా తినేసి కొంచెం కేక్ అయిపోయిందండి. మా న్యూ ఇయర్ ఇంకా దీంతో ఎండ్ అయిపోయింది. మా న్యూ ఇయర్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం మేము. చాలా ఫన్గా అనిపించింది ఇంట్లోనే. సో మీరు ఎలా స్పెండ్ చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.